కనీసం సాంప్రదాయాలకి మర్యాదలకి గౌరవం ఇవ్వండి, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి. నేను ముందే చెప్పాను మీకు, ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి చిన్న మొదటి చితికి పిచ్చెక్కి వ్యవహరిస్తున్నారు తప్ప వైసీపీ నాయకులు వేరొకటి కాదు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు, రాజకీయ ప్రక్రియకు సూట్ కాడు, అతను ఎందుకు దీనిలో పనికి రాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాడు గెలిచినటువంటి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఒంటిమిట్ట కానీ పులివెందల్లా గెలిచిన మహిళలకి ఇద్దరికి కూడా, వారిద్దరికి మరి ఒంటిమిట్టలో గెలిచిన అభ్యర్థికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇదే రిపీట్ అవుద్ది, వేరే ఏమి రిజల్ట్ ఉండదు, ఇదే రిపీట్ అవుద్ది. రాష్ట్రం అంతా కూడా 100% కూటమి నాయకులు గెలుచుకుంటారు స్థానిక సంస్థలు. ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది, ప్రజలకు మా పట్ల ఒక నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కూటమి నాయకత్వం అనేది ప్రజలు చూసేస్తారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇదే జరిగేది. నిన్న బహుశా ఆయన ఎక్కడ మాట్లాడుతూ, రేపు వస్తుంది కదా స్థానిక సంస్థలు, వస్తుంది, రాకుండా ఎందుకు? 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ జరగాలి, జరుగుతుంది. జరిగిన నేటి పులివెందుల ఒంటిమిట్ట రిజల్టే రేపు రాష్ట్రం అంతా కూడా ఉంటుంది అని చెప్పి ఒక విశ్వాసంతో కూడిన నమ్మకంగా తెలిసినటువంటి వ్యక్తులుగా మా పార్టీలో, మా కూటమిలో అందరం ఉన్నామని తెలియజేస్తాం. ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడే నీకు రాజకీయాల్లో ఉండతగవని చెప్పి మరొకసారి ఆయనకి మరి విజ్ఞప్తి చేయాలన్నా కూడా అది పెద్ద పదం. మీకు బుద్ధి చెప్పాలంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం, ఆయన విజ్ఞప్తికే వదిలేస్తాం. ధన్యవాదాలు.